హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు పిండి వడియాలు పడుతున్నానండి. ఈ పిండి వడియాల కోసం 2 కిలోల బియ్యం నీట్గా కడిగి ఆరబెట్టి ఆరిన తర్వాత మిల్లి దగ్గర కట్టుకెళ్ళి పిండి ఆడించుకొచ్చానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఇప్పుడు ఈ లోటాతో కొలుసుకుందామండి. ఈ పిండి కొలిసేదాన్ని మేము లోటా అంటామండి. ఒక లోటా పిండికి 8 లోటాలు నీళ్లు పోయాలండి. ఇప్పుడు నేను 2 లోటాల పిండి తీసుకుంటానండి. ఈ 2 లోటాల పిండికి లోటాకి 8 లోటాల నీళ్లు చొప్పుని 8, 8, 16 లోటాల నీళ్లు పోయాలండి. రెండు లోటాల పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఎసరు పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఎసరులో 14 లోటాలు నీళ్లు పోసానండి. మిగిలిన 2 లోటాల నీళ్లు పిండిలో కలుపుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఎసరు పొయ్యి మీద పెట్టుకుని ఎసరు మరిగే లోపల పిండి కలుపుకుందామండి. ఎసర 14 లోటాలు నీళ్లు పెట్టాం కదండి. మిగిలిన 2 లోటాల నీళ్లు ఇప్పుడు పిండిలో కలుపుకుందామండి. పిండిలో నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎసరు మరిగిన తర్వాత ఎసట్లో పొడి పిండి వేసేసామనుకోండి సరిగ్గా కలవదండి. పిండి ఉండలు కట్టేస్తుందండి. పొడి పిండిలో నీళ్లు పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుని ఎసట్లో పోసుకుంటే పిండి ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుతుందండి. పిండి వడియాల్లోకి 4 స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాక దంచుకున్నానండి. ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం పొడి చేసి పక్కన పెట్టానండి. ఈ సగ్గుబియ్యం వేయటం వల్ల పిండి జిగురు వచ్చి వడియాలు ఇరుక్కోకుండా ఉంటాయండి. ఈ సగ్గుబియ్యం పొడి కూడా బియ్యం పిండిలో వేసి ఉండలు లేకుండా కలుపుకుందామండి. కలిపేసానండి. ఎసరు కాగిందో లేదో చూద్దామండి. ఎసరు చక్కగా కాగిందండి. బియ్యం పిండి ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసుకుందామండి. వడియాల పిండి చక్కగా ఉడికిందండి. ఇప్పుడు జీలకర్ర తురుము పక్కన పెట్టాం కదండి. పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిలో పచ్చిమిరపకాయలు జీలకర్ర బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. కలిపేసానండి. వడియాల పిండి ఇలాగ వేడుకునేటప్పుడే వడియాలు పట్టేసుకోవాలండి. చల్లారిందంటే పిండి చిక్కబడిపోతుందండి. ఈ వడియాలు పట్టడానికి కాటన్ చీర ఒకటి తీసుకున్నానండి. ఈ చీర ఇప్పుడు తడి చేసుకుని వడియాలు పట్టుకుందామండి. వడియాలు సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. వడియాలు పెట్టేశానండి. ఈ వడియాలు ఆరిన తర్వాత చూపిస్తానండి. వడియాలు చక్కగా ఆరిపోయినాయండి. ఇప్పుడు ఈ వడియాలు తీసుకుని పక్కన పెట్టుకుందామండి. వడియాలు పట్టిన క్లాత్ ఈ విధంగా తడి చేసుకుంటే వడియాలు బాగా వస్తాయండి. చూసారండి, పిండి వడియాలు చక్కగా వస్తున్నాయండి.
వడియాలన్నీ తీసి పక్కన పెట్టానండి. తడి చేసి తీసాం కదండి, వడియాలు కొద్దిగా చెమ్మగా ఉన్నాయండి. ఒక 20 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. పిండి వడియాలు చాలా బాగా వచ్చినాయండి. ఈ వడియాలు ఆరిన తర్వాత మన ఇంట్లో ఆనపకాయ ఉందండి. రేపు పప్పు ఆనపకాయ వండుతానండి. ఆ పప్పు ఆనపకాయలోకి ఈ పిండి వడియాలు వేగించుకుందామండి. చాలా బాగుంటాయండి. హాయ్ అండి, అందరు ఎలాగున్నారండి? పిండి వడియాలు పట్టి ఈ రోజుకు 3వ రోజు అండి. చక్కగా ఆరిపోనియండి. ఈ రోజు పప్పు ఆనపకాయ చేస్తున్నానండి. ఈ పప్పు ఆనపకాయలోకి 1/2 కిలో కందిపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఒక ఆనపకాయ తీసుకున్నానండి. ఈ ఆనపకాయ పైపాపరు తీసుకుని కట్ చేసుకుందామండి. ఈ పప్పు ఆనపకాయ చేసిన తర్వాత పప్పు ఆనపకాయలోకి పిండి వడియాలు చాలా బాగుంటాయండి. మనం పట్టిన పిండి వడియాలు వేగించుకుందామండి. ఆనపకాయ పైపాపరు తీసేస్తానండి. మనకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకుందామండి. పప్పులోకి సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆనపకాయ కట్ చేసేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు పప్పు నీట్గా కడుక్కొని పప్పులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి. పప్పు నీట్గా కడిగేసానండి. కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు కూడా నీట్గా కడిగి పప్పులో వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. చిటికెడు కారం వేసుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. ఈ ఉప్పు కారం పసుపు బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. కలిపేస్తానండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ పోసుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి. కొంచెం నీళ్ళు పోసుకుందామండి. పప్పు ఆనపకాయలు వేయవలసినవన్నీ వేసేస్తానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇలా చన్నమంట మీద ఒక 20 నిమిషాలు మగ్గనిద్దామండి. పప్పు ఆనపకాయ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పు రుబ్బుకుందామండి.
పప్పు మెత్తగా రుబ్బేశానండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పులుపు వేసుకుందామండి. చింతపండు పులుపు వేసాం కదండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. పప్పు ఆనపకాయ రెడీ అయిపోయిందండి. తాలింపు వేసుకుందామండి. మూకుడు వీటెక్కింది ఆయిల్ పోసుకుందామండి. ఒక 6 ఎల్లిపాయ రేకలు వేసుకుందామండి. 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుందామండి. 1 స్పూన్ మినపప్పు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకుందామండి. రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందారండి. తాలింపు వేగిపోయింది, పప్పులో వేసుకుందామండి. పప్పు ఆనపకాయ రెడీ అయిపోయిందండి. ఈ పప్పు ఆనపకాయలోకి నంచుకి మనం పట్టిన పిండి వడియాలు వేగించుకుందామండి. ఇంట్లో మజ్జిగ మిరపకాయలు ఉన్నాయండి. ఈ వడియాలతో పాటు మజ్జిగ మిరపకాయలు కూడా వేగించుకుందామండి. మూకుడు వీటెక్కింది ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది మజ్జిగ మిరపకాయలు వేగించుకుందామండి. మజ్జిగ మిరపకాయలు వేగిపోనియండి. పిండి వడియాలు వేగించుకుందామండి. వేడి అన్నంలో పప్పు ఆనపకాయ వేసుకుని ఈ మజ్జిగ మిరపకాయలు పిండి వడియాలు నంచుకుని తింటే ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందండి. ఈ పిండి వడియ ఈ విధంగా అన్నం ముద్దలో పెట్టుకు తింటే చాలా కమ్మగా ఉంటుందండి. పప్పు ఆనపకాయ చాలా బాగుందండి. అందులోకి పిండి వడియాలు మజ్జిగ మిరపకాయలు నంచుకున్నాం కదండి, చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.